ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 13, 2025. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఆమేన్. తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి సౌకర్యాలేమి లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు. ఒక రాజుగారు ఒకరోజు తన తోటలోకి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతే ఉన్నాయంట. గేటు దగ్గర నిల్చున్న మర్రి చెట్టును రాజుగారు అడిగారట, ఎందుకు ఇలా అయిపోయావు అని. కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందంట ఆ వృక్షం. కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేదని ఆత్మహత్యకు సిద్ధపడి ఉంది. ద్రాక్ష తీగేమో నేను నిటారుగా నిలబడలేదనే దిగులతో కృషించిపోతుంది. బంతి మొక్కేమో తన పూలకి సంపంగి వాసన లేని నిరాహార దీక్షలో ఉంది. చివరికి ఒక చోట సన్నజాజి తీగ మాత్రం నిండుగా పచ్చగా కనుల విందుగా కనిపించింది. రాజుగారు అన్నారు, సన్నజాజి, కనీసం నువ్వన్నా పచ్చగా కలకల్లాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి. నువ్వు చిన్నదానివైనా చాలా ధైర్యంగా ఉన్నావు, సంతోషం అన్నాడట. అప్పుడు సన్నజాజి అందట, రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేవి అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రి చెట్టు కావాలని మర్రి మొక్కను నాటావు, ద్రాక్ష కావాలని ద్రాక్ష తీగ నాటావు, సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు. అందుకే నేను సన్నజాజిగానే ఉంటాను. మరెవరిలాగో లేననే నిరుత్సాహం నాకెందుకు అని సన్నజాజి చెప్పిందంట. దేవుడు ఎవరిని ఎలా సృష్టించాలో ఆయనకు తెలుసు. కాబట్టి నీ పని నీదే. సృష్టి అంతటిలో ఎవరు నీ అంత బాగా పని చేయలేరు. పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చేయాలని కోరతాడో అదే ఆయన కోసం చేయాలని వాళ్ళు కోరుకుంటారు. తమకున్న ప్రతిదాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు. అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతలుగా తిరిగి సమకూరడం వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవం మన జీవితాల్లో కూడా రావాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిడి అందు దీవించునుగాక. ఆమేన్.